మండలంలోని బొల్లారం గ్రామంలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు గుర్రంపోడు మండల సబ్ ఇన్స్పెక్టర్ పసుపులెట్టి మధు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వెలగపూరి కరుణాకర్ రావు విచ్చేశారు. అంబేద్కర్ విగ్రహానికి కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్ఐ పసుపులెట్టి మధు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి ఉన్నతమైన విద్యను అభ్యసించి ఉద్యోగాలు పొందాలని, సమాజం పట్ల సభ్యతగా వ్యవహరించాలని యువతకు పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి వెలగపూరి కరుణాకర్ రావు మాట్లాడుతూ యువత అంబేద్కర్ మార్గాల్లో నడుచుకొని గ్రామానికి దేశానికి పేరు తేవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం బొల్లారం గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, తెలంగాణ రాష్ట్ర ఎస్టీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెలుగు శంకర్, రాంబాబురావు, గుర్రంపోడు మండల బీఆర్ఎస్ నాయకులు బొల్లారం గద్దర్, కామల్ల రాములు, సామాజిక కార్యకర్త కామల్ల లింగయ్య, బొల్లారం మాజీ సర్పంచ్ గుండెబోయిన వెంకటయ్య, బొల్లారం కాంగ్రెస్ అధ్యక్షుడు వెలగపల్లి మల్లేష్, కాంగ్రెస్ మండల యువజన నాయకులు తరి వినోద్, డిఎస్పీ మండల నాయకుడు తరి విజయ్, బీఎస్పీ మండల నాయకుడు తరి నగేష్, మాల మహానాడు బొల్లారం అధ్యక్షులు జంగాల పురుషోత్తం పాల్గొన్నారు. అర్థమైందా? మీరు ఆ ఉద్దేశంతో ఆలోచించి తీసుకోవాలి. కానీ వాళ్ళ సురేష్ వాళ్ళ చెప్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చి నన్ను ఏమన్నా అంటారేమో అనుకుంటే అంటారు. అన్నప్పుడు మేము పిలిపిస్తాం, వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇస్తాం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. ఆ అబ్బాయి జీవితాలు నిలబెట్టుకోవాలి అవుతారు. మీరు నాకెందుకు లేదనుకుంటే అది రేపటినాడు మన ఇంటి దాకా వస్తుంది. మన ఇంటి దాకా వచ్చి మన పిల్లలకే ఆగమైపోతారు. అంతదాకా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు గ్రామాలలో కూడా చిన్న చిన్నగా విస్తరిస్తుంది. గంజాయికి సంబంధించి ఎలా అసంఘ కార్యక్రమాలైనా కానీ ఏర్పడితే మీరు మాకు ఇన్ఫార్మ్ చేయండి. దాని ప్రకారంగా ఆ పిల్లల జీవితాన్ని మంచి దారిలో మంచి జీవితాన్ని ఏర్పాటు చేయడానికి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. కానీ నేను రెండు మాటలు మీకు ఒకటి చెప్తున్నాను. బొల్లారం గ్రామంలో ఏది ఉన్నా నా వంతు సాధ్యం చేయడానికి నేను ముందుకుంటున్నా. కానీ యువత అనేది ఇన్నాక రాములు మాట్లాడుకుంటూ సారు మాట్లాడుకుంటూ కొంచెం ముంగలికి రావంటే డీజే సాటు ఎందుకు పోయిరో అంటే యువత చెడిపోతున్నారు. దానివల్ల ఎదురుగా రాలేకపోతున్నట్టుంది. కానీ నేను కోరుకునేది ఒకటే, యువతకు అంబేద్కర్ ఆశయాల గురించి మేము పనిచేస్తున్నాం. అంబేద్కర్ అంటే ఒక జాతికి ఒకరి కాదు, అందరి వాడు. కాబట్టి మనం సెక్రటరియట్ పేరు ఇట్లా తెలంగాణ గుండెకాయ పేరు అంబేద్కర్ గారు పెట్టుకున్నామంటే అంబేద్కర్ గారు ఆశయాలు ఎంత పెద్దయో, అంబేద్కర్ గారు అలా నిలయించిన ఆశయాల గురించి మనం అందరం పనిచేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఇంకోటి సెంట్రల్లో ఇట్లా ఇప్పుడు సెక్రటరియట్ ఎలా పెట్టుకున్నామో రేపు వచ్చే పార్లమెంటు ఇట్లా అంబేద్కర్ గారు పెట్టుకునే రోజు అది త్వరలో వస్తుందని ఇట్లా మీకు అంబేద్కర్ జయంతి రోజు తెలియజేస్తున్నాము. ఇంకోటి బొల్లారం గ్రామంలో ఒక్కరిద్దరమే బయటికి వచ్చి ఒక్కొక్క రూపాయి పోటీ చేసుకొని సంపాదించుకుంటున్నాం. యువతకు ఒక్కటే చెప్పదలుచుకున్నా నేను, యువత ఆశయాలు ముఖ్యము. ఇంట్లో కూర్చుంటే ఇక్కడికి రాదు, మనం కష్టపడాలి. కష్టపడకుండా ఇంట్లోనే కూర్చుంటే పెద్దవాళ్ళు కావాలంటే ఎవరు గారు? కష్టపడుకుంటూ మీరు ఒక 10-20 మంది బొల్లారం గ్రామం నుంచి బయటికి వెళ్ళి ఏదో విధంగా ఏదో రంగంలో మనం ఎంచుకొని సంపాదించుకుంటే మన ఊళ్ళో పుట్టిన ఊరుకు ఎవరో ఒకరము ఏదో ఒకటి చేయడానికి ముందుస్తాము. ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు లింగయ్య గారు పదే చెప్తాడు, మన స్కూల్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక కంప్యూటర్ కావాలి, ఒక స్కూల్లో పెన్సిల్ కావాలి. ఇవన్నీ అన్నప్పుడు నేను అదే ముందుకు వచ్చి నేను కంపల్సరీగా ఇప్పించడం జరుగుతుంది. ఇప్పుడు స్కూళ్ళు పెట్టిన ఫస్ట్ జూన్లో కంప్యూటర్ కానీ స్కూళ్ళు బెంచీలు కానీ 100% నేను ఇప్పిస్తున్నా. మీరు ఎక్కడ ఉన్నాయో చెప్పుకోవాలి. వినోద్కు వీళ్ళందరూ నన్ను తీసుకుపోయి స్కూల్లో పెట్టినప్పుడు కంపల్సరీ హామీ ఇచ్చిన అదే హామీ ప్రకారం నేను రేపు స్కూల్ పెట్టగలను. ఇదే విధంగా ఇంకొక 10-20 మంది మన యూత్ చెడిపోకుండా చెడిదారిలో పోకుండా ముందుకు పోయి ఏదో ఒక దాంట్లో స్థిరపడి ఉంటే మాకు కూడా తోడు ఉంటుంది. ఇంకో కార్యక్రమంలో బొల్లారంలో అభివృద్ధి చేసుకోవడంలో అందరం ఉంటేనే ఇంకా అభివృద్ధి అయిపోయి మనం ఇంకోటి ఏదైనా కమిటీ హాలు కావచ్చు, ఇంకోటి మన ఊళ్ళో ఏమి చేసుకోవాలన్నా కానీ నాతో పాటు ఇంకో మంది యూత్ సంపాదించుకొని కొంచెం ముంగలికి వస్తే ఇంకా డెవలప్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా యువతని కోరుకుంటున్నాను నేను. మీరు ఏ రంగం ఎంచుకోండి, ఒక్క రంగం కాదు,
కాదు, ఇంట్లో కూర్చొని ఫోన్ చూసుకుంటే రాదు. ఏదైనా కష్టపడితేనే ఫలితం అనేది ఉంటది. ఉత్తగానే పెద్దవాడు గారు ఇవాళ సార్ ఎస్ఐ గారు వచ్చి చేరులో ఎస్ఐ లెవెల్లో మన బొల్లారం చిన్న గ్రామానికి వచ్చినంటే సార్ వెనక ఎంత కృషి ఉంటానో సార్ అతిథిగా బొల్లారం అది మీరు పని చేయండి. అదే మన విజయాలు వస్తూనే ఉంటాయి తప్ప ఇంట్లో ఉంటే రావు. ఈ రోజు నేను కూడా పోయి చిన్న గ్రామంలో పుట్టి ఇక్కడే ఉంటే ఇక్కడే ఆగిపోయి 100 ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని. అది నేను గ్రహించినప్పుడు నాకు పెద్దర్ గారు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో నేను పోయి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇబ్బందులే పడతాం. ఫస్ట్ ఆ ఇబ్బందులను భయపడకుండా మనం ముంగలు పోయినప్పుడే మనం సక్సెస్ అవుతామని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటూ బొల్లారం గ్రామ ప్రజలకు ఈ అవకాశం ఇచ్చి అంబేద్కర్ 134వ జయంతి రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా గ్రామ శాఖ పెద్దలకు అందరికీ నమస్కారాలు జరుపుకుంటూ ముఖ్య అతిథిగా ఈ బొల్లారం గ్రామం చిన్న గ్రామం ఎంచుకొని ఈ రోజు ఎన్నో ప్రోగ్రాంలు ఎంతో బిజీ ఉన్న మన ఎస్ఐ గారు మన మరుసారికి మా బొల్లారం గ్రామంకు ముఖ్య అతిథిగా వచ్చినందుకు సార్కు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విషయం అందరికీ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారాలు తెలుపు సెలవు తీసుకుంటున్నా.